హలో గైస్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఒక ఇంట్రోని సింపుల్గా కైన్ మాస్టర్ని ఉపయోగించి ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే నేను చెప్తాను. సో సింపుల్ ఇంట్రో మన సొంతంగా తయారు చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియో. సో ముందుగా అయితే మనం కైన్ మాస్టర్ అనేది అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ ఈ విధంగా ఉంటుంది. సో నేను ఈ వీడియోలో గ్లిచ్ ఎఫెక్ట్తో మనమైతే ఇంట్రో అనేది చేసుకుందాం. సో 16:9 అని పెట్టుకొని ఓపెన్ చేసుకుంటే సో స్టోరేజ్లోకి వెళ్దాం. సో మనం ఆల్రెడీ మనకు ఒక లోగో ఉంటుంది. సో మీకు ఒక లోగో అంటూ ఉంటుంది కదా. ఫర్ సపోజ్ మీ లోగో ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ పిక్సెల్ యాప్లోని సో నా లోగో కూడా తీసుకుంటాను. అండ్ ఇదిగోండి గాయ్స్, అండ్ ఒక లోగో అయితే ఆల్రెడీ మీ లోగో కానీ ఏదైనా ఉంటుంది కదా. ఫస్ట్ ఒక లోగో తయారు చేసుకుంటారు కదా. సో ఆ లోగోని అయితే ఇలా ప్లేస్ చేయండి. జస్ట్ మీరు ఒక 6 సెకండ్స్ సరిపోతుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత సో సింపుల్గా ఇంట్రో అనమాట. చాలా సింపుల్గా 2 మినిట్స్లో అయిపోతుంది. సో మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లేయర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా. సో ఎఫెక్ట్స్లోని మనం ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. VHS ట్రాకింగ్, VHS ఇవి ఎక్కడ నుండి వచ్చాయంటే నేను గెట్ మోర్ కొడితే ఇక్కడ మనకు ఉంటాయి. సో సరే అయితే నెట్ కనెక్షన్ పెట్టుకోండి. సో నెట్ కనెక్షన్ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్లోని ఉంటాయి అన్నమాట. అవన్నీ వస్తాయి, VHS అవన్నీ ఉంటాయి అన్నమాట. సో అదైతే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ ఏమీ లేదు, సింపుల్గా ఉంటుంది. సో ఈజీగా. సో ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో జస్ట్ ఇలా మీరు ముందు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తారంటే సో డ్రాగ్ చేసేయండి మొత్తానికి. లేదు మేము VHS ఎఫెక్ట్ వద్దు అనుకుంటే ఇది క్యాన్సిల్ చేసేయండి. సో మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. VHS రివైండ్ ఉంది కదా. సో ఇదైతే మీరు పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో చూపిస్తాం మీకు. ఫస్ట్ అయితే ఇలా మీరు పెట్టుకోవాలి. సో నేమ్ అయితే ఏదైతే అది, అండ్ ఇలా నేమ్కి కానీ లేదంటే మొత్తానికి కూడా పెట్టుకోవచ్చు. ముందుకైతే మనం మొత్తానికైతే పెట్టుకుందాం. సో దీన్ని అయితే ఫుల్గా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని ఏం చేస్తారంటే ఇలా మీరు ఒకసారి ప్లే చేయండి. ప్లే చేస్తే ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే గ్లిచ్ ఎఫెక్ట్ అంటారన్నమాట. ఈ గ్లిచ్ ఎఫెక్ట్ సక్సెస్ అవ్వాలంటే సో జస్ట్ ఏంటి అంటే ఇక్కడ కొంచెం ఒక 1 సెకండ్కి ఇలాగా స్లైడ్ ఇవ్వండి. అండ్ దీన్ని కొంచెం జరుపుకోండి. మళ్ళీ 1 సెకండ్ తీసుకొని మళ్ళీ స్లైడ్ అయితే ఇవ్వండి. అండ్ ఇలా కొంచెం మీరైతే సైడ్ చేసుకోండి. అండ్ దీన్ని గ్లిచ్ ఎఫెక్ట్ అంటారు. సో ఎవరికైనా ఇటువంటి ఇంట్రో కావాలంటే తీసుకొచ్చామంట ఇది. సో ఇలా ఉంచుకోండి. అండ్ లాస్ట్లో కొంచెం ఇలా ఉంచేయండి. సో ఇది ఒకసారి ప్లే చేసుకుందాం. ఇలా వస్తుంది. సో దీన్ని గ్లిచ్ ఎఫెక్ట్ అంటారు అన్నమాట. ఇంకా మనకి దీనికి గ్లిచ్ సౌండ్ ఉంటుంది. సౌండ్ పెట్టే చూపిస్తాను. సో గ్లిచ్ సౌండ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ కావాలనుకుంటే అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నాకు 2 గ్లిచ్స్ ఉన్నాయి. సో దీనైతే నేను అప్లై చేసుకుంటాను. సో అప్లై చేసుకుని ఇలా పెడతాను. సో ఒకసారి వినండి గాయస్. ఒకసారి ప్లే చేస్తాను. అలా వచ్చింది. ఇలా ఉంటుంది. సో ఇంకా మనకి ఎఫెక్ట్ కావాలనుకుంటే ఇలా ఉంది. నెక్స్ట్ ఇంకొక గ్లిచ్ ఉంది మన దగ్గర, సౌండ్ అనేది. గ్లిచ్ ఎఫెక్ట్ ఇంకొక సౌండ్ అయితే ఉంటుంది. సో అది కూడా మనం పెట్టుకుందాం. సో ఒకవేళ ఇటువంటి ఇంట్రో కావాలనుకుంటే చేసుకోవచ్చు. లేదు అంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రో చెప్తాను. ఇంట్రోస్ అనేది ఈ మధ్య చెప్తాను. సో వస్తాగా. సో మీరైతే తీసుకోవచ్చు అనమాట. అంటే మీరు తయారు చేసుకోవచ్చు ఇవి చూసి. జస్ట్ ఇలా గ్లిచ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. సో చూసారా. సో గ్లిచ్ ఎఫెక్ట్ ఏ విధంగా వచ్చిందో. అండ్ దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ సపోజ్ మనకి ఇలా ఉంది కదా గ్లిచ్ ఎఫెక్ట్ కరెక్ట్గా మీరైతే సెట్ చేసుకోవాలి ప్రతిదీ. అండ్ ఇది మనం ఇంట్రోలో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంకా మీకు ప్రొఫెషనల్గా కావాలన్నా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా ప్రొఫెషనల్గా చేసుకోవాలనుకుంటే దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ మనకి ఫుల్ హెచ్డీలో పెట్టుకోండి. ఫుల్ హెచ్డీలో పెట్టుకొని
30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 30 ఫ్రేమ్స్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ బిట్ రేట్ వచ్చి మనకి ఎప్పుడైనా ఇది 10.04 ఉండాలి. 10.04 అయితే పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి. అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఎఫెక్ట్ మాత్రం. నెక్స్ట్ ఇంట్రోలోని నెక్స్ట్ పార్ట్లో ఇంకొక వీడియో చెప్తాను. సో అది ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట ఆ గ్లిచ్ ఎఫెక్ట్. సో అది కూడా చూసేయండి నెక్స్ట్ వీడియో అదేని. అండ్ ఇది గైస్ ఈ వీడియో. సో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ప్లే చేద్దాం. జస్ట్ సింపుల్గా ఉంటుంది, కాకపోతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట గ్లిచ్ ఎఫెక్ట్. సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి గాయస్, అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్నో వీడియోస్ చూడాలనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి డైలీ ఫార్వర్డ్ అవడానికి ట్రై చేయండి. అండ్ నేను మీ సైనింగ్ ఆఫ్, బాయ్. It's not a game, it's a rich thing.